యోబు నీతిమంతుడు, అప్రైట్, బ్లేమ్లెస్, ద వన్ హూ ఫియర్డ్ గాడ్ అండ్ టర్న్డ్ అవే ఫ్రమ్ ఈవిల్ అని రాసుంటుంది యోబు పత్రిక స్టార్ట్ అయినప్పుడు. దేవుడే సేటర్ని, నా సేవకుడైన యోబు గురించి నువ్వు ఆలోచించితివా అంటే, ఏముందిలే, నువ్వు కంచి వేసావు కదా, బాగానే ఉంటాడు, తీసి చూపించు అంటాడు. గాడ్ని ఛాలెంజ్ చేస్తుంది సైటన్. సో మెల్లిమెల్లిగా ఒక్కొక్క కంచి దేవుడు తీస్తా ఉంటే ఆయనకు ఉన్నవన్నీ ఆస్తులు పోతాయి, పిల్లలు చనిపోతారు, భార్య తిట్టి వదిలిపోతుంది. ఏమంటుందంటే, ఇంకేం దేవుడు అంటున్నారా, దేవుడిని తిట్టి చచ్చిపోవచ్చు కదా అని తిట్టేసి వెళ్ళిపోద్ది. దాని తర్వాత యోబు దీన స్థితికి వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు ఆయన దగ్గరికి, ఒక్కొక్కరు వచ్చి కాన్వర్జేషన్స్. యోబు పత్రిక ఏముంటుందంటే, వీళ్ళు వచ్చి వాళ్ళ తెలివి గురించి, వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు, వాళ్ళు ఎంత గొప్పోళ్ళు, నువ్వు ఏదో తప్పు చేసావు అని ఈయనని కన్విన్స్ చేయడానికి చూస్తూ ఉంటారు. యోబు మాట్లాడుతూ ఉంటాడు. పాపం మాటల్లో ఏమైపోతుంది అంటే, లాస్ట్కి దేవుడికే కోపం వచ్చేసి దేవుడు వచ్చి యోబుతో మాట్లాడుతానంట ఒక వరల్డ్ విండ్ ద్వారా. నువ్వు ఎక్కడున్నావు, భూమి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని సృష్టి అంతా ఆయన క్రియేట్ చేసిన వాటి గురించి, అందులో ఒక లివైతాన్ గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే బుక్ చెప్తుంటాడు, నువ్వు ఎక్కడున్నావు, నేను దాన్ని క్రియేట్ చేసినప్పుడు నువ్వు ఎంత అని. దేవుడు యోబు గురించి సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యం ఎక్కడ పోయింది? ఫ్రెండ్స్తో కూర్చుని మాట్లాడినప్పుడు, అంటే దేవుడికే కోపం తెప్పించేలాగా మాట్లాడాడు యోబు. కొన్నిసార్లు నాట్ ఎవ్రీథింగ్ నీడ్స్ అ డైలాగ్, నాట్ ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు సే సంథింగ్. మనకు ఉంటుంది, మనం చెప్పాలి, జరిగింది చెప్పాలి అని ఉంటుంది, బట్ నాట్ ఎవ్రీథింగ్ నీడ్స్ అ డైలాగ్. లైక్ జాన్ ద బ్యాప్టిస్ట్ హెరోద్ని ఎప్పుడు చూసినా ఏదో చెప్పేవాడు ఆయన పర్సనల్ లైఫ్ గురించి, ఆయన గురించి, అన్రైచియస్నెస్ గురించి, ఆయన చేసే తప్పిదాల గురించి. అదే హెరోద్ దగ్గరికి యేసుప్రభు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడలేదు. Not everything, every person needs your dialogue. Sometimes you can lose your testimony in just mere words. The urge to say something, the urge to ఏదో అనాలి, చెప్పాలి, అంటే మనని మనం ప్రూవ్ చేసుకోవాలి అని. డేవిడ్ ఏమంటాడంటే, క్లెన్స్ మీ విత్ హిసోప్ అండ్ ఐ షల్ బీ క్లీన్. నన్ను జస్టిఫై చేసేవాడివి నువ్వు. యేసుప్రభు ఏమంటాడంటే, ఫాదర్ గ్లోరిఫై దై సన్ సో దట్ ఐ గ్లోరిఫై యూ. మన సాక్ష్యం నిలబెట్టేది ఎవరు, మన సాక్ష్యం కట్టేది ఎవరు అంటే దేవుడు. యోబు పత్రిక కీర్తనలకు ముందు ఉంటుంది. అంటే కీర్తనలకు ముందు మన హృదయం నుంచి నిజంగా కీర్తనలు రావాలి అంటే ముందు మనము మనుషులతో మాట్లాడడం మానేసి దేవుడి మాట వినడం నేర్చుకోవాలి అని నాకు అర్థమైంది. ఇది ఒక ప్యాటర్న్ కదా. ఒక మనిషి లైఫ్లో ఫస్ట్ కష్టం వస్తుంది, దాని తర్వాత దేవుడితో మాట్లాడగలగాలి. ఆ కష్టంలో మన దేవుడిని దగ్గర అవ్వాలి, మనుషులతో ముచ్చట్లు పెట్టడం మానేసి దేవుడి దగ్గర అవ్వాలి. దాని తర్వాత కీర్తనలు, దాని తర్వాత అందులో నుంచి వచ్చే జ్ఞానం మనం పొందగలుగుతాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.